నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, రీసెంట్గా కుక్కట్పల్లి లవ్ జిహాద్ ఇన్సిడెంట్ గురించి అయితే అందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్య బాగా ట్రెండింగ్ ఏంటి అంటే ఈ ముస్లిమ్స్ అబ్బాయిలందరూ కూడా ఈ హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసుకోవడం బాగా జరుగుతుంది. మళ్ళీ ట్రాప్ చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకొని బాగుంటున్నారా అంటే బాగుండట్లేదు. వాళ్ళని చంపేయడమో లేకపోతే వశీకరణం చేసి రేప్స్, గ్యాంగ్ రేప్స్ చేయించడం ఇవంతా కూడా జరుగుతుంది. మళ్ళీ ఇలానే ఆ కుక్కట్పల్లి ఇన్సిడెంట్ అమ్మాయికి కూడా ఆ అబ్బాయి వశీకరణం చేసి పెళ్ళైన తర్వాత 3 రోజులకి అది తాయిత ఇచ్చి వశీకరణం చేసేసి గ్యాంగ్ రేప్ అయితే చేపించాడు. మళ్ళీ మీ మీ ఒపీనియన్ ఏంటి ఈ ఇన్సిడెంట్ మీద? ఇక్కడ జరిగింది ఒక సంఘటన. ఇక్కడ కులాలకి ప్రస్తావన లేదు. కాకపోతే వాడు ముస్లిం అవడం వాడు దరిద్రం. ఇక్కడ కులాలకి ప్రస్తావన లేదు. ఇక్కడ ముస్లిమ్స్ అనగానే వాళ్ళలో చాలా రకాల తెగలు ఉన్నాయి. మహమ్మదీలు ఉన్నారు, షేక్స్ ఉన్నారు, పఠాన్స్ ఉన్నారు, దూదేకులు ఉన్నారు. ఇలాగ వాళ్ళలో చాలా తెగలు ఉంటాయి. క్రిస్టియన్స్ అనగానే వాళ్ళలో చాలా కులాలు ఉంటాయి, సంఘాలు ఉంటాయి. హిందువులు అనగానే ఎన్నో రకాల కులాలు ఉంటాయి. చాలా హిందువులే చెప్పే అవసరం లేదు. ఇక్కడ వచ్చేటికి రిజర్వేషన్స్ ఉంటాయి. ఇక్కడ మనం తీసుకునేది ఏంటంటే పలానా హిందూస్, పలానా ముస్లిమ్స్, పలానా క్రైస్తవులు, పలానా బౌద్ధులు అనేది ఏం లేదు. ప్రతి ఒక్కడు మనిషిలాగా ఆలోచిస్తే బాగానే ఉంటుంది. జంతువులాగా మనిషి ఆలోచిస్తే మూర్ఖంగా ఉంటుంది. ఎదుటి వాళ్ళు బలైపోతూ ఉంటారు. అంతమించి ఇక్కడ కులాల వ్యవస్థ అనేది లేదు. వాడు ముస్లిం అవ్వడం వాడు దరిద్రం, ఈమె హిందూ అవ్వడం ఆమె దరిద్రం, అంతమించి ఏం లేదు. మళ్ళీ వశీకరణాలు, ట్రాప్ చేసుకోవడం అవన్నీ నిజమే అంటారా? ఖచ్చితంగా ఉన్నాయండి. ఇది మనము ఈ యొక్క మ్యాటర్ అయితే ఈ వశీకరణలు ఉన్నాయండి అని చెప్పేసి మనం ఇప్పుడు కాదండి, గత 2 సంవత్సరాల నుంచి కూడా మనము ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాము, ప్రజలకి అవగాహన ఇస్తున్నాము. కానీ చైతన్యం రావట్లేదు. ఎవరి ముడ్డి కిందకి నీరు వారు వస్తేనే తడుస్తుంది అన్నట్టుగా వారికి తెలిస్తే మాత్రమే అనుభవం వస్తుంది. కానీ జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా ఉండాలని లేదు. ఇక్కడ ఒకటి గమనించుకోవాల్సిందంటే మనము అంతే జాగ్రత్తగా ఉండాలి, ఎదుటివారు జాగ్రత్తగా ఉంటారు. మరొకటి సమాజంలో నడుస్తుంది డ్రగ్స్ కన్నా ప్రమాదకరమైంది మందు మాధ్యమైనట్టు కాదండి. పేకాట ఆడటమో బెట్టింగ్ పెట్టడమో కాదండి. మాధ్యం తాగినా డ్రగ్స్ తీసుకున్నా హాస్పిటల్కి వెళ్తే నయమవుతుంది. కానీ వశీకరణానికి బాగలముఖి, భానుమతి, యక్షిణి లాంటి విద్యలకి బానిసైపోతే జీవితం పోద్ది, మనిషి పోతారు, నాశనమైపోతారు. దానికి విరుగుడు లేదు. విరుగుడు ఎవ్వడు చేయడు. దాన్ని చేసేవాళ్ళు ఉన్నారు కానీ విరుగుడు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి అలాంటి విద్యల ద్వారా వెళ్ళకూడదు, అలాంటివి చేయించుకోకూడదు, చేయకూడదు. ఈ రోజుల్లో స్వార్థం ఎక్కువైపోయింది. ఎలా అయినా బ్రతకాలి కాదు, ఎలా అయినా బ్రతకాలి అని చూస్తున్నారు. ఎదుటి వాళ్ళ మీద పడి ఏడ్చాలి, అంతా లాగేయాలి, వాళ్ళని హిప్నటైజ్ చేసేసుకొని రోడ్డు మీద పడేయాలి. అసలు అమ్మాయిని ఎంతగా నమ్మించాడు చూసారా? హిందూలాగా మారి హిందూ నేమ్ పెట్టేసుకొని అమ్మాయిని పెళ్లి చేసేసుకొని. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒకటి ఏంటంటే ఒక హిందూ అని కాదండి, అక్కడ అవకాశాన్ని బట్టి. ఇక్కడ హిందూ పిల్లలు, ముస్లిం పిల్లలు, క్రైస్తవ పిల్లలు కాదు. అవకాశం ఎక్కడైతే ఉంటుందో అక్కడ వారికి తగ్గట్టుగా వేషం ఉంటుంది. గ్రిప్ చేయాలంతే. ఇప్పుడు మీకు నచ్చిన రూట్లో వెళ్తేనే కదా గ్రిప్ అవుతారు. వేరే రూట్లో వెళ్తే ఎవరు కదా. మీ యొక్క అభిరుచులు ఏంటి, మీ యొక్క ప్రవర్తన ఏంటి, మీకు నచ్చేది ఏముంది, నచ్చింది ఏముంది చూసుకొని పసిగట్టి ఆ రకంగా తీసుకొని వస్తారు. మీరు ఇబ్బందుల్లో ఉన్నారంటే మిమ్మల్ని బుజ్జగిచ్చినట్టుగా చేస్తారు. మీరు కష్టాల్లో ఉన్నారంటే ఏదో కళ్ళనీళ్ళు తుడిచేలా చేస్తారు. మీరేంటంటే ఇక ఇంట్లో వాళ్ళందరూ దూరంగా ఉంటున్నారు ఈ రోజుల్లో. కాబట్టి మీరు కొంచెం ముక్కు చూపిస్తారు, తర్వాత ప్రేమ అంటారు, తర్వాత ఆటోమేటిక్గా రోడ్డు మీద పడిపోతారు. ఇక్కడ ఏంటంటే మంచితనంతో చేసేటువంటి క్రియలు ఉంటాయి. అందరూ చేతబడులు చేస్తారంటే చేతబడులు చేసేటువంటి గురువులు దొరకాలి కదా. ఒరిజినల్ గురువులు లేదు చాలామంది. ఇది దొరికారు అంటే ఈ జనాలు నాశనం అయిపోవటమే. ఇంకా చాలా రకాల క్రియలు ఉన్నాయి, చాలా రకాల విద్యలు ఉన్నాయి ఇందులో. ఎందుకంటే ఏంటంటే డ్రగ్స్ కన్నా కూడా ప్రమాదకరమైనటువంటి విద్యలు చాలా ఉన్నాయి ఈ రోజుల్లో. జనాలు అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము చెప్పి అవేర్నెస్ తీసుకొచ్చి నాన్న ఓరిపోతుంది తప్పితే జనాల్లో అవేర్నెస్ రాదు. గురువుగారికి ఏముంది ఏదో చెప్తూ ఉంటారు, మా పిల్లలకేమి రాణులు రాజులు వాళ్ళలాంటి వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళు అవునా కాదా బయట ఫ్రెండ్స్ చెప్పాలి. ఓకే, అంటే ఇప్పుడు ఆడపిల్లలకైనా మగవారికైనా వశీకరణం జరిగింది అని ఎలా గ్రహించవచ్చు అంటారు? అసలు ఇక్కడ ముందు వ్యవస్థను చూడాలి. మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, అసలు ఎవరిని కలుస్తున్నాం మనం డైలీ, ఎవరితో ఎందుకు కలవాల్సి వస్తుంది, వారు ఎందుకు మనల్ని హిప్నటైజ్ చేస్తున్నారంటే వాళ్ళు మన మీద ఎందుకు జాలి చూపిస్తున్నారు, ఎందుకు ప్రేమ చూపిస్తున్నారు, స్వార్థం ఏంటి? 2 రోజుల ప్రేమ ఎలా పుడుతుందండి? పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రుల ప్రేమ పోయింది, పెద్దవాళ్ళు ఇంట్లో పెంచినారు, ప్రేమ పోయింది.
వీరి మీద ఎట్లా పెరుగుతుంది 2 రోజులు మేము ప్రేమ? ఎట్లా వస్తుంది? ఎలా వస్తుంది లవ్ అంటే? గుండెలు ఇస్తారు, కాళ్ళు ఇస్తారు, చేతులు ఇస్తారు, జీవితాన్ని నాశనం చేస్తారు రోడ్డు మీదకేసి. ఏ రకంగా? ఏ నమ్మకం ఏంటి? పెళ్ళైన వాళ్ళని ప్రేమిస్తారు, పెళ్లి కాని వాళ్ళని ప్రేమిస్తారు, పిల్లలున్నా ప్రేమిస్తారు, పిల్లలకి పెళ్ళైనా ప్రేమిస్తూనే ఉంటారు. ఎక్కడి నుంచి వస్తుంది ప్రేమ? ఒక మనిషి ఇంకొక మనిషికి అట్రాక్ట్ అయ్యారంటే ఒకప్పుడు నమ్మకము ప్రేమ ఉండేది, ఇప్పుడు అది కాదు. హిప్నాటిజము బ్లాక్ మ్యాజికే ఉంటుంది. ఇదే సత్యం, ఇదే నమ్మాలి, ఇంతకుమించి లేదు. ప్రేమ అనేది లేదు ఇప్పట్లో, ఎవరికి లేదండి. ప్రేమించేటది వాళ్ళ తల్లిదండ్రులు ప్రేమిస్తాడండి, వాళ్ళ అక్కనో చెల్లినో బాబాయ్నో లేకపోతే పిల్లలనో ప్రేమించుకుంటాడు. వాడి కుటుంబాన్ని సంసారాన్ని నిలబెట్టడానికి జీవితం లేదు, ఇక్కడ టైం లేదు. అలాంటిది ఇంకొక మనిషి మీద టైం పెట్టి ఇంకొక మనిషిని నువ్వు బయటకు లాక్కుంటున్నావు అంటే, నీకెళ్ళి మలుచుకుంటున్నావు అంటే ఏదో స్వార్థం లేకుండా నువ్వు ఎట్లా? అది ఎదుటి వాళ్ళు తెలుసుకోవాలి మొదటిగా. తల్లిదండ్రులకి దగ్గరికి వచ్చి ఒక అమ్మాయి లేదు పలానా వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాడు అంటే ఎన్ని రోజుల నుంచి అమ్మా అంటే 1 నెల నుంచి అండి అంటే, నెలలకి ఏం అర్థమవుతుంది నీకు? ఇది పెద్దవాళ్ళు గమనించుకోవాలి, గ్రహించుకోవాలి. లేదు ఆ పిల్ల మూర్ఖంగా ఉంది, ఇంకా వినట్లేదు, నమ్మట్లేదు అంటే, మా అమ్మాయి మీద మాకు గౌరవం ఉందండి, మంచి అబ్బాయిని చూట్ చేసుకుంటుంది అంటే, అక్కడ అబ్బాయి మంచివాడా చెడ్డవాడని మీరు గ్రహించుకోవాలి. అబ్బాయి కోటేశ్వరుడు అండి, ఎమ్మెల్యే కొడుకు, ఎంపీ కొడుకో లేకపోతే బిజినెస్ మ్యాన్ కొడుకు, మా అమ్మాయిని పెళ్లి చేస్తే వాళ్ళు సెట్ అయిపోతారని చెప్పి పెళ్లి చేస్తే వాడికి అంతకుముందు ఎన్ని పెళ్లి లేనియో. ఈ రకంగా మోసపూరితమైనటువంటి వ్యవహారాలు. దీనికి తగ్గట్టుగా ఉన్నటువంటి గురువు వ్యవస్థ కూడా ఎలా మారిందంటే, చెడు చేయమంటే త్వరగా చేసేస్తారు, డబ్బు ఇస్తే చాలు. ఈ రోజుల్లో ఈజీ మనీ అయిపోయింది, ఎలా అయినా సంపాదిస్తున్నారు. గురువులకి తెలిసిందంటే హిప్నోటిజం బ్లాక్ మ్యాజిక్ వసీకరణ చేసిస్తారు. ఎవరెవరు కష్టపడి నేర్చుకుంటున్నారు? వసీకరణ చేసేది ప్రతి గురువు వచ్చు, ప్రతి గురువు చేస్తారు వసీకరణ వరకు. ఒక అమ్మాయి నాకు కావాలంటే తీసుకొచ్చేస్తారు, ఒక అబ్బాయి నాకు కావాలంటే ఖచ్చితంగా తీసుకొస్తారు. అలాంటి విద్య నేర్చుకున్న గురువులు చాలా మంది ఉన్నారు, కానీ దాన్ని విరగదీసే గురువులు చాలా తక్కువ మంది ఉన్నారు. దాని నుంచి బయటపడడం చాలా కష్టం. ఒకరిని ప్రేమించానని కానీ పిల్లల్ని గ్రహించుకొని గమనించుకోకపోతే, ఇప్పుడు కోలివింగ్ హాస్టల్స్ ఉన్నాయండి. ఈ కోలివింగ్ హాస్టల్స్ ఏం జరుగుతుందండి? మీరు చెప్పండి ఒకసారి, మీకు ఐడియా ఉంటే. కోలివింగ్ హాస్టల్స్లో ఏం జరుగుతున్నాయి? కాలేజీ స్కూళ్ళలో ఏం జరుగుతున్నాయి? అసలు మన పిల్లలు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారు? అక్రమ సంబంధాలు. అసలు మన పిల్లలు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారు? ఇకపోతే ఉగ్రవాద సంస్థలని కొన్ని ఉంటాయి. ఈ ఉగ్రవాద సంస్థలకి చాప కింద నీరులాగా తాలిబాన్స్, ఉగ్రవాదులు, మనకి నక్సల్స్ ఇలా ఉండేవారు కదా. అలానే రజాకర్లు ఒకప్పుడు ఉండేవారు. ఇలాంటి సమస్యలు ఏం చేస్తాయి అంటే, ప్రజలు హవారంగంలో ఉంటారు, గాలికి తిరిగేటువంటి దరిద్రులు ఎదవలు, వీళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళకి మైండ్ని, మనసుని, మెదడుని మొత్తాన్ని చించేసి వాళ్ళకి ఇప్పుడు ఏం చేసేసి వాళ్ళ సంఘంలో జాయిన్ చేసుకుంటారు. ఆ సంఘాల్లో కులానికి సంబంధం లేదు, ఇక్కడ మతానికి సంబంధం లేదు. వాళ్ళకి సపరేట్గా ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక సంఘం ఉంటుంది. వారికి ఏంటంటే కొన్ని రకాల లవ్ జిహాద్ అని ఇలాంటి సంఘాలు పెట్టుకొని ఎదుటి వారి పిల్లల్ని ఎంచుకుంటారు. వాళ్ళు 4-5 రోజులు ఫాలో అవుతారు. ఫాలో అయ్యి వాళ్ళ అభిరుచులు, ఆప్యాయతలు, వాళ్ళు చేసే విధానాన్ని గమనించుకుంటూ ఉంటారు. వారికి ఏదైతే వీక్నెస్ పాయింట్స్ ఉన్నాయో వాటి మీద వాళ్ళు దండెత్తుతారు. ఆ వీక్నెస్ పాయింట్ మీద పట్టుకుంటారు. ఇక్కడ కులాలు ఎక్కడ ప్రస్తావన లేదు. ఆ వీక్నెస్ పాయింట్ నేర్పేదే ఆ సంఘం. ఆ సంఘం ఏం చేస్తుందంటే, ఈ పిల్లలందరినీ హిందూ మత పిల్లలు, ముస్లిం మత పిల్లలు, క్రైస్తవ మత పిల్లలు, వీళ్ళని ట్రాప్ చేయి, వీళ్ళని వచ్చి కాదు, ఈ పిల్లల్ని ట్రాప్ చేపిస్తాయి. కొంతమంది పెళ్ళైనటువంటి ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళని కూడా ట్రాప్ చేస్తారు. పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన ఆడపిల్లలు ఉంటారు, ఇంట్లో ఒక్కరే ఉంటారు, ఫోన్ చేస్తారు, మాట్లాడతారు, తీపిగా మాట్లాడతారు. ఈ రోజుల్లో డేటింగ్ యాప్స్, చాటింగ్ యాప్స్ చాలా వచ్చినాయి. వాళ్ళకి మాధ్యమాల ద్వారా చేసేటికి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, ఏదో రకంగా ఇది ఉంటుంది. ఇంకోటి మొన్న ఈ మధ్యలో షుగర్ మమ్మీ, షుగర్ డాడీ, ఇంకా చాలా రకాలైనటువంటి యాప్స్ ఉన్నాయి ఈ రోజున. ఇంకా దానికి తగ్గట్టుగా పబ్లిసిటీ చేసుకోవడానికి ఇన్స్టా, ఫేస్బుక్ ఇలాంటి పబ్లిసిటీ చేసుకోవడానికి, ఆ యాప్స్ని పబ్లిసిటీ చేసుకోవడానికి కూడా యాప్స్ ఉన్నాయి ఈ రోజున. నిజంగా పెళ్ళైన మగవాళ్ళని వదలట్లేదు, ఆడవారు పెళ్ళైన ఆడవాళ్ళని వదలట్లేరు. చిన్నప్పటి నుంచి కని పెంచి పెద్ద చేసి పోషించి వీళ్ళందరూ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబం వ్యవస్థ ఏడోపోయింది. ఈరోజు రేపు ఎవడో ఆలింగనం చేసుకొని అమ్మ నేనున్నానని నిమిరితే, అబ్బా నా కోసం ఎంత చేస్తున్నాడని చెప్పి నమ్మేసి వాళ్ళతో పాటే కాఫీ షాపులు, వాళ్ళతో పాటే పబ్బులు, క్లబ్బులు వాళ్ళతో పాటే ఉంటాయి. మన దరిద్రానికి ఏంటంటే ప్రభుత్వాలు కూడా చెడిపోయే వాటికి ఎక్కువ ఉంటుంది, బాగుపడే వాటికేమో తక్కువ ఉంటుంది. అర్ధరాత్రి 1 గంట 2 వరకు కూడా పబ్బులు రన్ అవుతాయి. కాఫీ షాప్స్ కానీ హోటల్స్ కానీ 10 క్లోజ్ చేయాలి. దరిద్రం చూడండి ఎలా ఉంటుందో. బార్ షాపులు 12 వరకు ఉంటాయి, రెస్టారెంట్స్ బార్లు 12 వరకు ఉంటాయి రాత్రి. ఫుడ్ హోటల్ కానీ లేకపోతే బట్టల షాపులు కానీ 9 క్లోజ్ చేయాలి. చూడండి వ్యవస్థ ఎలా ఉంది అంటే, ప్రభుత్వాలు కూడా చెడిపోండి అని చెప్పి చెప్తున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు కూడా మార్పు రావాలి. పబ్బులు ఎందుకండి 1 గంట 2 వరకు పబ్బులు ఎందుకండి?
ఏం చేయాలండి పబ్బుల్లోనూ? ఎందుకు రోజుకి 4 పబ్బులు ఓపెన్ అవుతున్నాయి? ఎందుకు ఈ ఆదాయం అంతా ఎవరు గండి కొడుతున్నారు? బ్రోకర్ పని చేస్తున్నారా, లేకపోతే పాలన పని చేస్తున్నారా తెలియట్లేదు. అవును. దీని తగ్గట్టుగానే హవాలాస్ ఈ హిందువుల పిల్లల్ని, ముస్లిం పిల్లలని కాకుండాను కొత్త వారికి సపోర్ట్ పాస్పోర్ట్లు కానీ వీసాలు కానీ ఇస్తే కొత్త వారి న్యూ జాబ్స్ అని ఒక కంపెనీ ఓపెన్ చేస్తారు ఫారెన్లో. గల్ఫ్ కంట్రీస్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి వ్యవస్థ ఏంటంటే, గల్ఫ్ కంట్రీస్ కొన్ని కంట్రీస్లో ఒకప్పుడు కువైట్లో ఉండేది, దుబాయ్లో ఉండేది, అరబిక్ కంట్రీస్ అన్నింటిలో ఉండేది. ఏం చేశారంటే అక్కడ ఒక గవర్నమెంట్ సంస్థ అని చెప్పేసి ఒక ఆర్గనైజర్ ఇచ్చేది. సో అండ్ సో ఆర్గనైజర్ ఉండేది. ఆర్గనైజర్ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని టీమ్స్ ఇంట్లో పనిచేయడానికి అని చెప్పేసి అని ఈ ఎల్టీడీ కంపెనీస్ పెట్టేవాళ్ళు. ఈ కంపెనీస్కి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి పిల్లల్ని, స్త్రీలని, మగవాళ్ళని అక్కడ ఎవరైతే అవసరమైందో అక్కడ అవసరమే పంట భూములు పండించుకునే దానికి, రైతులుగా ఉండేదానికి, అక్కడ ఇంట్లలో పని చేసుకునేటువంటి లేబర్కి, నైబర్కి ఇవన్నీ కూడా చేసుకునేవారు అనమాట. ఆ చేసుకునే తరుణంలో ఈ ఈస్ట్ వెస్ట్ వాళ్ళని, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే ఈస్ట్ వెస్ట్ వాళ్ళని, మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి ఆడవారు మగవారికి వారికి పెద్ద నాలెడ్జ్ ఉండదు. వారందరికి కూడా ఇంట్లో ₹1,00,000 ₹2,00,000 కానీ వాళ్ళకి పెద్దగా అనిపిస్తుంది. ఏదో పని దొరికింది కదా అని వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఇచ్చేస్తూ ఉంటారు. అది ఇప్పుడు ఆ సంస్థలు భారతదేశంలో పెట్టడానికి లేదు, ఆ ఏజెంట్ వ్యవస్థ లేదు. కాబట్టి వేరే రూపకరణ ఏముంది అన్నప్పుడు ట్రాపింగ్. వేరే రూపకరణ ఏముంది? మిమ్మల్ని ట్రాప్ చేయడం, ట్రాప్ చేసి తీసుకెళ్ళిపోవడం. మరొక బిజినెస్ ఏంటంటే మన భారతదేశంలో మొన్న ఈ మధ్య ఒక దాంట్లో చూస్తున్నాను, కాలం చూస్తే దాంట్లో ఏంటంటే గాడిద మాంసం, కళ్యాణి, పంది, డాగ్, అలానే కోడి మాంసాలు ఒకటి ఉంది. దీంట్లో అప్పుడు మ్యాన్ మాంసం ఉంది. మ్యాన్ అంటే ఏంటి అంటే మనిషి మాంసం అమ్ముతున్నారండి మన భారతదేశంలో. సో ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మనిషి మాంసం అమ్ముతున్నారు భారతదేశంలో ఈ రోజున. మొన్న టాస్క్ ఫోర్స్ పట్టుకున్నప్పుడు మనిషి మాంసం దొరుకుతుంది, దాని మీద మ్యాన్ మాంసం ఉంది బోర్డు ఉంది. మన హైదరాబాద్లో అండి. ఎక్కడైంది? మన హైదరాబాద్ ఓల్డ్ సిటీలో, హైదరాబాద్లోనే. టాస్క్ ఫోర్స్ అంతా చాలా ఎక్కువైపోయి ఇప్పుడు ఫుడ్ కోర్ట్స్ అన్నీ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక మంచి గూడెంలోకి వెళ్ళినప్పుడు మ్యాన్ మాంసం దొరికింది. అందులో మ్యాన్ మాంసం, ఒక మగ వ్యక్తి మాంసం అని. అది అంటే మనిషిని చంపితే కూడా ఈ రోజుల్లో కేసు లేదన్నమాట అర్థం, అంతే కదా. ఇక్కడ ఏం జరుగుతుందంటే అది ఎలాగ చెప్తా. ఈ హిప్నాటిజం బ్లాక్మెయిల్ చేసి ఈ పిల్లలందరినీ ట్రాప్ చేస్తారు. దీంట్లో 3 రకాలుగా వాడేస్తారు. ఒకటి డైరెక్ట్గా పీస్ అమ్మేయటం, వేరే కంట్రీస్కి వాళ్ళకి తోలు బిజినెస్ చేపిస్తారు. అంటే వాళ్ళు ఉండగానే రెడ్ లైట్ ఏరియాస్ ఇట్లా ఉంటాయి, అక్కడికి వాళ్ళు పార్ట్లు మార్చేసి వేరే ట్రాన్స్గా చేసేసి బిజినెస్ చేస్తారు. ఇదొకటి రన్ అవుతుంది, సంఘమే ఇది కూడా. ఇదొక సంఘం రన్ అవుతుంది. రెండో సంఘం ఉంది. వీరేం చేస్తారంటే బాడీలో పార్ట్స్ ఉంటాయి, హార్ట్, లివర్, కిడ్నీస్, బ్లడ్, నరాలు, కొన్ని రకాల సెన్సెస్కి కొన్ని రకాలుగా పార్ట్లు తీసేసి, ఇప్పుడు సిస్టమ్ ఉంటుంది. సిస్టమ్ చెడిపోయినప్పుడు ఎవరైనా ఒక సిస్టమ్ తెచ్చిచ్చారనుకోండి, దాంట్లో పార్ట్లు తీసి ఇస్తూ ఉంటారు, స్పేర్ పార్ట్స్ అంటారు. అట్లాంటి స్పేర్ పార్ట్స్ అమ్మేటువంటి విధానం. ఒక కిడ్నీ ఈరోజు వచ్చేసి 10 లక్షల నుంచి ₹1,00,00,000. కరెక్ట్గా బ్లడ్ కరెక్ట్గా సరిపోతే, ఏ బ్లడ్ గ్రూప్ కానీ సైజ్ కానీ సరిపోతే ₹1,00,00,000 ఇస్తారు ఉన్నత కిడ్నీస్కి. అలాంటి వ్యవస్థ ఉంది. దానికి ఏంటంటే టార్గెట్ ఏంటంటే ఇంటర్ డిగ్రీ పిల్లలు, ఇంజనీరింగ్ చేసిన పిల్లలు, సాఫ్ట్వేర్ జాబులు చేసేటువంటి పిల్లలు, ఆహార అలవాట్లు చూసి వారి యొక్క బ్లడ్ గ్రూప్ చెక్ చేసి తీసుకెళ్ళిపోతారు. అదొక రకమైనటువంటి సంఘం. ఇక మూడోది ఉంది. ఈ మూడో సంఘం ఏంటంటే వీళ్ళందరినీ తీసుకెళ్ళేసి డైరెక్ట్గా వాడినంతసేపు వాడేస్తారు, చంపేస్తారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఏం లేదు, పేదవాళ్ళు, వాళ్ళు ఏం చేయలేరు. కిడ్నాప్ కింద వస్తాయి ఇవన్నీ కూడా కేసులు కిడ్నాప్ కింద వస్తాయి. ఇవన్నీ కూడా తీసుకెళ్ళి వాళ్ళని చంపేసి మాంసం అమ్ముతారు. ఇవి ఎక్కడ అమ్ముతారు మాంసం? గల్ఫ్ కంట్రీస్. ఈ మాంసం ఎక్కడ అమ్ముతారు? గల్ఫ్ కంట్రీస్లో అమ్ముతారు ఈ మాంసం. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. చాలామంది అనుకుంటారు కదా, వైరస్లు వస్తున్నాయి, లేకపోతే తుఫాన్ వస్తుంది, లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉంటాయి, ఇంకా వీటికన్నా కూడా గొప్పగా యుద్ధం వస్తుంది, వీటి ద్వారా మనం ఇబ్బంది పడతామని. అవన్నీ కొంతకాలం ఉంటే పోతాయి. కానీ ప్రతినిత్యం మన చుట్టూతో తిరిగేటువంటి వాళ్ళే మనకు ప్రమాదం. మానవ గ్రహమే చాలా ప్రమాదకరం. ఏదో మనతో మంచిగా ఉన్నారు, చాలా మంచివారు అనుకుంటే ఖచ్చితంగా నువ్వు పప్పులో కాలేసినట్టే. మనం వండుకొని తినేటువంటి పప్పులో మనం కాలేసుకున్నట్లు ఎక్కే.
కాబట్టి ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. మనకు సంబంధించిన పర్సనల్ విషయాలు ఉంటే ఎవరితో షేర్ చేయొద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా ఏదైనా ఇస్తామన్నా ఎక్కడికైనా రమ్మన్నా ఒంటిగా వెళ్ళకూడదు. అసలు కోలివింగ్ హాస్టల్స్ లాంటి వాటిలో ఉండకూడదు. తల్లిదండ్రులు ప్రతినిత్యం కూడా కాంటాక్ట్లో ఉంటుండాలి. తండ్రి కూడా పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ప్రతినిత్యం కూడా గమనించుకోవడం, ఫోన్లు అడగడం కాదు, వచ్చి కనిపించి మాట్లాడుతూ ఉండాలి. అవును, మనం మంచి వాళ్ళమే, మన చుట్టూ ఉన్న అలాంటి వాళ్ళు కాదు. పోతూ పోతూ కూడా మీకు ఒక సూది గుచ్చినట్టు గుస్తే కూడా తెలియదు. నిజమే గురుగారు. సూదులు అంటే ఒకప్పుడులాగా ఇంత పొడుగును ఉండేసి ఇంజెక్షన్ చేస్తే 3 రోజుల పాటు వాచిపోయి నెప్పుడుతుంది అట్లా కాదండి. ఇన్సులిన్ ఉంటాయి. ఇన్సులిన్ అంటే ఇంజెక్షన్కే సూది ఉంటుంది, బీట్ వలన ఉంటుంది, ఇంజెక్షన్కే సూదులు ఉంటాయి. సో అలాంటి సూదులు ఏమవుతాయి అంటే కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి. ఈ ఇంజెక్షన్స్ కూడా చెప్పాను అనుకోండి, ఇక జనానికి దీని మీద ఎగపడతా ఉంటారు. సో అలాంటి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అంటే మనకి షుగర్కి వాడతారు. అలాంటి ఇన్సులిన్ ఎంత ఉంటుందో సూది ఇంతే ఉంటుంది. మనకు తెలియదు, దోమ కుట్టినట్టు కూడా ఉండదు, మనకు అస్సలు తెలియదు. ఇప్పుడు మెట్రో ట్రైన్స్లో కానీ, లోకల్ ట్రైన్స్లో కానీ, ఎంఎంటీఎస్లో కానీ, ఎక్కడైనా రవాణా సంస్థలో పబ్బుల్లో క్లబ్బుల్లో అయితే అసలు ఏం తెలియదు మనకి. అట్లాంటి వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మందుతో పాటు ఈ ఇన్సులిన్స్ ఇంతే ఉంటుందండి. ఇంజెక్షన్ కూడా ఇంతే, మన ఫోన్లో పావు ఇంచే ఉంటుంది, మన గనుపులో 2వ గనుపు అంతే ఉంటుంది ఇంజెక్షన్ మొత్తం కూడా, దానికే సూది ఉంటుంది. ఆ ఇన్సులిన్ కనుక మన బాడీలో ఎక్కడైనా సరే ఆ మొత్తు పదార్థంలో కానీ మనకి బాడీ మన కంట్రోల్లో లేనప్పుడు కనుక అరికాల్లో నుంచి తల వరకు ఎక్కడ దిక్కిచ్చినా కూడా మనము వారికి ఖచ్చితంగా వశమైపోతాం. దాంట్లో ఏముంటుందంటే కనుక మగవారు చేసే పని అయితే కనుక వారికి సంబంధించిన యూరియన్తో పాటు వేరే ఒక మంత్రం చేసి కొన్ని క్రయలు దాంట్లో ఉంటాయి. బ్లడ్, యూరియన్, ఇంకొకటి ఉంటుంది జెంట్స్ది అయితే ఉండేసి దానికి ఒక మంత్రం ఉంటుంది. అది చేసి వారికి ఎక్కించారంటే జన్మలో ఇంకెవరూ కాపాడలేరు అమ్మాయిని, వారి వశం అయిపోయినట్టే. అదొక రకమైన పద్ధతి. దాని నుంచి అసలు బయటపడలేమా? ఇంకా అవసరం లేదు, ఇంక పడలేరండి, అయిపోయినట్టే జీవితం. దాంతోపాటు ఉంటుంది. అదే అమ్మాయిలు అయితే కనుక వారి యొక్క రజస్వల అంటే వారి మంత్లీ వచ్చేటప్పుడు దానికి సంబంధించినటువంటి బ్లడ్ ఉంటుంది, వారికి సంబంధించినటువంటి యూరిన్ ఉంటుంది, వేరే ఉంటే దానికి మంత్రోచ్చారణ ఉంటుంది ఒకటి. అది చేశారంటే ఎవడైనా సరే ఆడు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఎవడైనా కావచ్చు ప్రపంచంలో, వాడు మొత్తం నాశనం అయిపోయినట్టుగా. దీనివల్ల 2 నష్టాలు వస్తాయి. అంటే ఇట్లా సంఘాలు ఏర్పడే వ్యవస్థ, మన ప్రభుత్వాలు చేసేటువంటి సపోర్టు, ఇవన్నీ కూడా ఒక్కొక్క దగ్గర అయితే ఒక్కొక్క రాష్ట్రంలో అయితే ప్రభుత్వాలే చొరవ చేసుకుని చేసేటువంటి బిజినెస్ ఇది. ఎక్కడ దాకా ఎందుకు, కలకత్తా లాంటి దేశాల్లో అయితే, రాష్ట్రాల్లో అయితే, బీహారు, కలకత్తా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అయితే కనుక ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకులే దీనికి సపోర్ట్ చేసేటువంటి సంఘాలు ఉన్నాయి అక్కడ. అవును, ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రాల పేరు కూడా చెప్పుకున్నాను. అక్కడ ఏమవుద్దంటే ఈ కొన్ని ప్రభుత్వాల్లో ఉండేటువంటి నాయకత్వము ప్రజల్ని చొరవ చేసుకొని వారికి సంఘాలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశం అని చెప్పేసి అని పిల్లల్ని ట్రాప్ చేయటము, ఆ ట్రాప్ చేసిన వాళ్ళని కిడ్నీలు, బ్లడ్లు ఇవన్నీ అమ్మటము. రీసెంట్గా ఒక న్యూస్ కూడా చూసాను. చిన్న పిల్లలు ఉంటారండి, 8 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల లోపు, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి ఇంజెక్షన్ ఇస్తారు. వాళ్ళకు ఒక ఇంజెక్షన్ ఉంటుంది, అది క్లోరోడినన్ అని చెప్పేసి క్లోరోడినన్ అని ఉంటుంది. ఆ ఇంజెక్షన్ ఇచ్చేసి వాళ్ళ హార్మోన్స్ని డెవలప్ చేస్తారు. హార్మోన్స్ని డెవలప్ చేసి వాళ్ళని బిజినెస్ రూపంగా తీసుకెళ్తారు. లేదా కిడ్నీ డెవలప్ చేసి ఇంజెక్షన్ ఉంటుంది, ఆ కిడ్నీని డెవలప్ చేసేసి కిడ్నీ అమ్మేస్తారు. ఇంకా ఆ పిల్లలు పనికిరారు. కాబట్టి వ్యవస్థ ఇలా ఉన్నది. ఇంకా నేను చెప్పింది 0.0001% మాత్రమే, ఇంకా ఎంత ఉందనేది చూడండి. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. వాడోడో వచ్చాడు నన్ను లవ్ చేస్తున్నాడంటే నీకు బుద్ధి లేదా? ఉంది కదా, మన కాన్షియస్లో ఉన్నారు కదా, ఉండాలి కదా. పెంచి పోషించే తల్లిదండ్రులు ఏమైపోయారమ్మా, ఒకసారి అడగాలి కదా. ఇట్లా ఉన్నదంటే వాళ్ళు చెప్తారు ఏం చేయాలో. నేను మొండిగా మూర్ఖత్వంగా వెళ్ళిపోతాంటే కాదు. ఇక మన బాడీలో అలాంటి రిథమ్స్ కానీ అలాంటి సిమ్టమ్స్ కానీ ఉన్నప్పుడు మనకి చికాకు, కోపము, ఇంకెవ్వరితో మాట్లాడకూడదు, వాళ్ళే గుర్తొస్తారు, అన్నం తినలేము, ఆకలి అవ్వదు, అలానే కళ్ళు తిరుగుతూ ఉంటాయి, మొహం మనకు తెలియకుండా మారిపోతూ ఉంటుంది. సో అందరిని దూరం చేస్తూ ఉంటాము, అందరూ మనకి దూరం అయిపోతూ ఉంటారు. ఇలాంటిది ఏదైనా సిమ్టమ్ ఉంది అంటే మీకు గమనించుకోవడానికి, ఇలాంటి సిమ్టమ్ ఉంది అంటే కనుక అలానే మీకు అనుకున్న పని ముందుకెళ్ళలేకుండా జాబులు మానేసి రోడ్డు మీద తిరుగుతుండే, ఏ పని అనుకున్నా అసలు అవ్వట్లేదు, ఆరోగ్యం కూడా ఏదో జరిగిపోతుంది, ఏదో నాకు సహకరించట్లా, ఆయాసం వస్తుంది, బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది, నిద్ర పట్టట్లేదు, చికాకుగా ఉంటున్నాను, సో నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా వెనకే అవుతుంది, ఒకటే గుర్తొస్తున్నాడు, ఒకటే గుర్తొస్తుంది, అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా ఏదో జరుగుతుందని అర్థం బ్యాక్ సైడ్ నుంచి. అలాంటి గమనిక ఏదైనా వస్తే ఫస్ట్ స్టేజ్లో ఉన్నట్టు.
దానికి మించి మీకు లివర్ ప్రాబ్లము, వాంతింగ్ సెన్సేషను, యూరిన్ ఎక్కువగా వెళ్ళటము, బ్లీడింగ్ ఎక్కువగా అవ్వటము, ఇంకా కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఎక్కటము, హార్ట్ బీట్కి ఎక్కువ కొట్టుకోవటము, బ్యాక్ పెయిన్ ఎక్కువగా రావడము, సూదులు గుచ్చినట్టు ఉండడము, ఇలాంటివి ఉండేసి మచ్చలు రావడం బాడీ మీద ఉంటే దోషాలు కాదవి. ఓకే. సెకండ్ స్టేజ్ అని అర్థం మీకు. థర్డ్ స్టేజ్లో ఖచ్చితంగా హార్ట్ ప్రాబ్లం కానీ, సోరియాసిస్ కానీ, పెరాలసిస్ కానీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ ఎవరికైనా ఉంది అంటే థర్డ్ స్టేజ్కి వచ్చినామని లెక్క. ఈ రోజుల్లో అయితే గ్రహించవచ్చు, ఖచ్చితంగా గ్రహించుకోవచ్చు. ఇది చేసేటువంటి విధానం ఏదైనా కావచ్చు, క్రియలు మన మీద చేయించేటువంటి విధానం ఏదైనా కావచ్చు, కానీ మనకుండే సిమ్టమ్స్ మాత్రం సేమ్ ఇదే ఉంటుంది. మతంతో కులంతో కాదు, చేసేటువంటి విధానం ఏదైనా ఇదే ఉంటుంది. కొన్ని క్రియ ఉందండి, ఒకటి ఉంది క్రియ. అదేంటంటే మనము ఒక జన్మనిస్తాం కదా, బిడ్డ, ఒక బేబీ. ఆ బేబీకి జన్మించిన తర్వాత మాయా అంటారు. బొడ్డు కట్ చేస్తారు కదమ్మా, మనకి నాభి కట్ చేసినప్పుడు మాయా అని ఉంటుంది, ఒక నరం వస్తుంది. ఆ నరం ఏం చేస్తారు, మామూలుగా మనకు తెలిసింది ఏంటంటే పారేస్తారు. కొంతమంది ఏంటంటే దాచిపెడతారు, ఇళ్లలోకి ఇచ్చేస్తారు, దాచిపెడతారు. హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తారంటే డస్ట్బిన్లు వేసేస్తారు. కొన్ని క్రియలు అలాంటి మాయల ద్వారా చేస్తారు. ఆ మాయలో ఎన్నో రకాలైన శక్తులు ఉంటాయి. ఆ శక్తిని తీసుకొచ్చేసి దాని ద్వారా హిప్నటైజ్ చేస్తే జన్మలో వాళ్ళు ఎవ్వరు కాపాడలేరు. ఆ మాయలో బ్లడ్ ఉంటుంది, ఆ మాయలో చర్మం ఉంటుంది, ఆ మాయలో కొవ్వు ఉంటుంది అన్నమాట, సీజ్. ఆ సీజ్ని తీసుకొచ్చి మన బాడీలోకి ఎక్కిచ్చేస్తారు మంత్రం చదివి. ఎక్కించడంతో తల్లి లేదు, తండ్రి లేదు, తమ్ముడు లేదు, అన్న లేదు, బాబాయ్ లేదు, పిల్లలు లేరు, ఎవ్వరు లేరు. వాడే కావాలి, ఆమె కావాలి. మనల్ని రోడ్డు మీదకి వేసేస్తారు. ఎంతటి ఉన్నటి కుటుంబం అయినా సరే ఏం లేదు, ఖచ్చితంగా. వారు తిట్టినా, కొట్టినా, నరికినా, చంపినా, ఊపిరున్నంత వరకు కూడా టార్చర్ పెట్టినా సరే వాళ్ళే కావాలని వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి, ఇలాంటి సంఘాలను తీసుకెళ్ళి ఒకటి అమ్మటం, రెండోది అవయవాలు అమ్మటం, మూడోది డైరెక్ట్గా తోలు వ్యాపారం చేయటం. ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సమాజంలో కాదు, మన చుట్టూనే జరుగుతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఈ సందర్భంగా కుకట్పల్లిలో జరిగిన సంఘటన కావచ్చు, మొన్న ఎల్బీనల్లో జరిగిన సంఘటన కావచ్చు, మొన్న అలానే మనకి మాధ్యమం యాంకర్ గారు, మీడియాలో చేసినటువంటి యాంకర్ గారు చనిపోయారు, వైష్ణవేనా సంథింగ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనకి మాధ్యాల్లో వచ్చేది చాలా తక్కువ అండి. జరిగేవి సమాజంలో మనం ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాం. మన సమాజంలో ఏ 100 జరుగుతున్నాయో క్షణంలో. ఎందుకంటే కొన్ని యాక్షన్ తర్వాత మైండ్, మనస్సు పనిచేయట్లేదు చాలామందికి. ఈజీ మనీ రావాలి, అప్పటికప్పుడు ఇది అయిపోవాలని చెప్పేసి అని వ్యామోహము, చెప్పేవాళ్ళు లేకపోవడం, భయం లేకపోవటం, ఇవన్నీ కూడా చూడుతూ ఉన్నాయి. జనాలు వీరు మగవారు, వీరు ఆడవారని లేదండి, అందరూ సమాత్వంతో ఉన్నారు. నాశనమేది మాత్రం మనుషులే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ముందు మనం ఉండేటువంటి సమయం కానీ, ప్లేస్ కానీ, మనం చేసేటువంటి క్రియలు కానీ ఎవరికి చెప్పకూడదు. అతి ఆశకి వెళ్ళేసి ఇంకొకరికి దగ్గర అవ్వకూడదు, తెలియకుండా దగ్గర అవ్వకూడదు. ఏదైనా సరే ఇంట్లో పేరెంట్స్కి చెప్పాలి. ఇవన్నీ జాగ్రత్త మనం తీసుకుంటే ఖచ్చితంగా ఇలాంటి వ్యవస్థలు మళ్ళీ రాకుండా ఉంటాయి. పోలీస్ వ్యవస్థకు కానీ, కోర్టుకు కానీ, మలాంటి వాళ్ళకి కానీ, లేకపోతే రాజకీయ నాయకులు కానీ ఇలాంటి వ్యవస్థలు రాకుండా ఉంటాయి. ముందు వీరు జాగ్రత్తగా ఉంటారు. ప్రజలు జాగ్రత్తగా ఉండి బాగుంటేనే అన్ని రకాలు బాగుంటాయి. మనం బాగుండాలి. మనకి ఏదైనా అయితే మనల్ని కన్నవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, బాధపడతారు. మనం నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసమే మనం బాధ్యతగా ఉండాలి. జాగ్రత్తగా కాదు, బాధ్యతగా ఉండాలి. కాబట్టి అలాంటివన్నీ కూడా మనము దరి చేర్చుకోకూడదు. లైఫ్ అనేది ఒక రోజుతో కాదు, చాలా సంవత్సరాలతో ముడిపడి ఉంది. లైఫ్ అంటే మన ఒక్కళ్ళది కాదు, బంధంతో ముడిపడి ఉంది. ఆ బంధం మనం కరెక్ట్గా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి సిమ్టమ్స్ కానీ, ఇలాంటి అనుమానాలు ఉంటే ఖచ్చితంగా నేను నేర్చుకున్న విద్య ఏంటంటే, నేను అలాంటి చేయించిన వారికి ఎవరైనా ఉంటే వాటికి విరుగుడు చేయటం, తొలగించడం. కాబట్టి అలా ఏమైనా కనిపిస్తున్నాయి, ఇలా ఏమైనా కనిపిస్తున్నాయి, మీ పిల్లలకు కానీ, మీకు కానీ, ఎవరికైనా సరే ఇంట్లో తేడాగా ఉంటుందండి, మాట వినట్లేదు, ఏదో మా అమ్మాయిలో కానీ మా అబ్బాయిలో కానీ తేడా కనిపిస్తుంది, నాలోనే అనిపిస్తుంది అంటే ఎన్నో రకాల క్రియలు ఉన్నాయి. కాబట్టి ఆ క్రియలన్నీ అందరికీ తెలియదు. ఒకసారి సంప్రదిస్తే అసలు వారికి ఏం జరిగింది అనేది ఒక నిర్ధారణ అవుతుంది. వాళ్ళని ఆ జీవితం అంతటితో పోకుండా కాపాడుకునే దానికి ఉంటుంది. ప్రతి మనిషి జీవితం ఏదో ఒక కళ్యాణం కోసం. కాబట్టి అది అంతటితో పోవడానికి లేదు. జాగ్రత్తగా ఉండాలి కాదు, బాధ్యతగా ఉండాలి కూడాను. తప్పకుండా గురువుగారు, ధన్యవాదాలు.